ముందు 2 పిల్లర్ల వాళ్ళు చెప్పట్లేదు. చెప్పండి హ్యాపీ. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లుప్త ప్రసంగం చెప్పాలి ఇప్పుడు కదా. 3వ అధ్యాయం 35వ వచనమును చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనమును చదువుకుందాం. బాబు 2 మైకులు పెట్టేసాయి, అక్కకు ఒక మైకు. ఓకే, చదువమ్మాయి. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. సమస్తము అనండి ఒకసారి. ఎవరికి? ఎందుకు? తండ్రి ఆయనను ప్రేమించుచున్నాడు. ఎవరిని? కుమారుని ప్రేమించుచున్నాడు గనుక సమస్తమును అప్పగించి ఉన్నాడు, ఆయన చేతికి అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. చాలు. కుమారుని కొరకు రాశారు. కుమారుని కొరకు పరమ తండ్రి అయిన దేవుడు సంపూర్ణుడుగా ఉన్నాడు. ఆయనలో నిత్య మహిమ. ఆయన తేజస్సు ఎంత తేజస్సు అంటే 1,000,000 సూర్యుల తేజస్సు కంటే అధికమైన తేజస్సు. ఈ మే నెలలో సూర్యుని గొప్పతనం కోసం చెప్పొచ్చు. సూర్యుని గొప్పతనం. నిన్న నాన్నన్నే వచ్చి సూర్యారావు గారు మండుతున్నాడు అన్నాడు. సూర్యారావు గారు మండుతున్నారు అన్నాడు. ఏంది వేడి, ఎంత ఎండ, ఏంటి అంటే సూర్యారావు గారు మండుతున్నాడట. సూర్యారావు కనికరిస్తలేడు మనల్ని. సూర్యుడు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటేనే ఈ మే మాసంలో ఆయన కాంతికి మనం ఉబ్బరించిపోతున్నాం. మనము మొత్తం బట్టలన్నీ తడిచిపోతున్నాయి. మన దేవుడు 1,000,000 సూర్యుల తేజస్సు కంటే అధికమైన తేజస్సును, మహిమను, ఘనతను కలిగిన వాడు. ఇంకొక పేరుంది, సమీపించరాని తేజస్సు. ఒక్క సూర్యునిలోనికే మనం సమీపించలేదు ఇప్పటి వరకు. 1,000,000 సూర్యుల తేజస్సు కంటే అధికమైన తేజస్సు కలిగిన ఆ మహా అగ్ని మండలమైన ఆ మహానాథుడైన దేవుణ్ణి ఎలాగున సమీపిస్తాం? అందుకే బైబిల్లో ఉంది, ఏ నరుడును ఆయనను చూడలేదని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఉందా? చూడండి 18, 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడను ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. చూడండి, అర్థమవుతుందా అండి? ఎప్పుడు ఏ వ్యక్తి, ఏ మనుష్యుడు దేవునిని చూడలేడు కూడా. ఎందుకంటే దేవుడికి ఒక వైశాల్యం అనేది లెక్కలేదు. దేవుడు అనంతుడై ఉన్నాడు. దేవుడికి వైశాల్యము లేదు, హద్దులు లేవు, ఎల్లలు లేవు. సముద్రానికి దేవుడే హద్దులను నియమించాడు కానీ దేవునికి హద్దులను ఎవడూ నియమించలేదు. అదొక మహా గొప్ప ప్రపంచము, దైవ ప్రపంచం. దేవుడంటే అసలు అర్థము కాదు, అంతు చిక్కదు, మన మేధస్సుకు అందదు. అంత శక్తివంతుడు, సమీపించరాని తేజస్సు కలిగిన వాడు. ఈ సృష్టిమంతటిని సృజించిన వాడు, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఉగ్రము కలిగిన వాడు. ఆయనలో ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎన్నెన్నో మల్టిపుల్ యాక్టివిటీస్ ఉంటాయి.
మీకు ఒక విషయం తెలుసా? భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నారు, 140 కోట్ల మంది ఉన్నారు. 140 కోట్ల మంది యొక్క మెదళ్లను తయారు చేశాడు. 140 కోట్ల మంది యొక్క క్యారెక్టర్స్ను తయారు చేశాడు. ఈజ్ ఎ బిగ్ డిజైనర్. ప్రపంచంలో 700 కోట్లు, 860 కోట్ల మంది ఉన్నారు. 860 కోట్ల మంది ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటాడు. 860 ఏం కర్మండి, ఇప్పుడు బ్రతుకుతున్నది 860 కోట్లు. చచ్చిపోయిన వారు మొదటి నుంచి ఒక్కొక్కడి వేలి ముద్ర ఒక్కొక్కడికి అర్థము కాదు, గదే ఇంచులోనే ఉంటుంది డిజైన్. చాలా డిఫరెంట్ డిజైన్. అందరి వేలి ముద్రలు ఒక్కటే ఉంటాయి. ఆయన కోడింగ్ సిస్టమే డిఫరెంట్ అన్నమాట. హల్లెలూయా. క్యూఆర్ కోడ్ చూడండి, అన్నీ ఒకే రకంగా కనిపిస్తాయి, కానీ అన్ని క్యూఆర్ కోడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. దేవుడు అనంతుడై ఉన్నాడు, దేవుని కోడే డిఫరెంట్గా ఉంటుంది. ఇంతమందిని సృష్టించిన దేవుడుని ఎవడైనా చూడగలిగినా? ఎవడు చూడలేడు, చూడబోడు కూడా. అంత మహాశక్తి సంపన్నుడు. అందుకే యోహాను సువార్తలో భక్తుడు రాస్తున్నాడు, అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. ఆ కనిపించని, కనుగొన జాలని అదృశ్య దేవుని స్వరూపమే నజరేయుడైన క్రీస్తు. ఆయనను మనము కుమారుడని పిలుస్తున్నాం. దేవుణ్ణి చూడాలనుకోవాలంటే నీకెక్కడ దొరకడు దేవుడు, క్రీస్తే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కనబడని దేవుని యొక్క స్వరూపం ఎవరు? క్రీస్తు. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, నీ శరీరం, నువ్వు ఎక్కడున్నావు? నీ శరీరములో ఉన్నావు. ఎప్పుడన్నా నిన్ను నువ్వు చూసుకున్నావా? చూసుకోలే. నిన్ను నీవు చూసుకోవాలంటే ఈ శరీరాన్నే చూసుకోవాలి కదా సీమోను. ఈ మట్టి దేహమునే మనం చూసుకోవాలి. అద్దం ముందు నిలబడి ఈ మట్టి దేహమునే చూసుకోవాలి. అసలు నీవెవరు? నీలో ఉన్న ఆత్మరూపమును నువ్వు ఎప్పుడైనా చూసావా? చూడలేదు. దేవుణ్ణి చూడాలంటే క్రీస్తే కుమారుడే కనిపిస్తాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని బైబిల్ తెలియజేస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనకు కనిపిస్తుంది. క్రీస్తు ఎవరు అంటే అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి అనే మాట మనకు కొలస్సీ పత్రికలో కనిపిస్తూ ఉంటుంది. దయచేసి ఆ మాటను చదవండి. 1వ అధ్యాయము 15వ వచనంను చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. చూడండి, అదృశ్యత అంటే కనబడని దేవునికి ఈ క్రీస్తు ఎవరు? స్వరూపమై ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, అర్థమవుతుందా? కనబడని మహాదేవుడికి క్రీస్తు ఎవరై ఉన్నారు? స్వరూపమై ఉన్నారు. ఎవరై ఉన్నారు? ఇన్విజిబుల్ గాడ్కు ఈయన విజిబుల్ అయి ఉన్నాడు. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆ కుమారుడు మనకు కనిపిస్తున్న ఆ జనితైక కుమారుడైన క్రీస్తు నాదుడే మనకు ముఖ్యమైనటువంటి వాడు. ఎందుకంటే ఆ మహాదేవుణ్ణి మనము కనుగొనలేము. ఆ దేవుణ్ణి కనుగొనాలంటే ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. ఆయన మార్గదర్శి, మార్గమై ఉన్నాడు. ఆయన మధ్యవర్తి, దేవునికి నరులకును మధ్యవర్తి, ప్రధాన యాజకుడు ఆయనకు పేరు. ఆయన మన నిమిత్తము వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అనే పేరు. ఇలా అనేక నామములు యేసు ప్రభువుల వారికి ఉన్నవి. కాబట్టి యేసు ప్రభువే దేవుడు అని మనము కొలుస్తూ ఉంటాం. ఆ మహాదేవుణ్ణి చూడలేము, మహాదేవునితో మాట్లాడలేము, కానీ మనతో మాట్లాడేది ఎవరు? యేసు ప్రభువు. మనము మొర్ర పెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చేది ఎవరు? యేసు ప్రభువు. హల్లెలూయా. 2 చేతుల పైకి దేవుని నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఆ యేసు ప్రభువు దిగి వచ్చి నీతో మాట్లాడతాడు. అందుకే మనల్ని బ్రతికించుటకు, మన పాపములను కడుగుట కొరకు తండ్రి అయిన దేవుడు వస్తే మనం ఉంటామా?
దేవుడు దేవుడుగా వస్తే ఈ భూప్రపంచం ఉంటుందా చెప్పండి? మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది, ఆయనను మోయలేదు. అయితే ఆయన జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడైన క్రీస్తును ఈ లోకములోనికి, ఆ కనబడని ఆ మహాదేవుడైన ఆ తండ్రి అయిన దేవుడు ఈ కుమారుణ్ణి పంపి ఉన్నాడు. చప్పుడు కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తుంది. హల్లెలూయా. ఆయన ఎంతగా తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చాడో మనకు కనబడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికన చూడండి, ఆయన దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదట. ఫిలిప్పీ 2 మనుష్యుల పోలికగా పుట్టి, చూడండి క్రీస్తు ఇక్కడ 5 నుంచి చదవండి, క్రీస్తు 6 నుంచి చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి, దేవుని స్వరూపమును కలిగిన వాడు. దేవునికి ఒక స్వరూపము కావాలి. ఆ స్వరూపము ఈయన, విజిబుల్, దేవుణ్ణి బయలుపరిచే వ్యక్తి ఈయన. దేవుని ముఖము అని చెప్పండి. ఇంకా అర్థం కావాలంటే దేవునికి ముఖము ఎవరు? క్రీస్తు. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా చూడండి ఆ యేసు ప్రభువు ఎవరి పోలికగా పుట్టాడు చెప్పండి? మనుష్యుల పోలికగా పుట్టాడు ఆ యేసయ్య. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. ఎవరు? ఈ జనితైక కుమారుడు. ఈ జనితైక కుమారుని మనకు అనుగ్రహించింది తండ్రి అయిన దేవుడు. ఆ విశ్వమండలములో వైశాల్యమునకు మించి అనంతుడైన ఆ మహాదేవుడట మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే 3:16 చూడండి, యోహాను సువార్త 3:16 చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఓహోహోహోహో. ఆ మహావైశాల్యము కలిగిన, అంతులేని, ఊహకందని, అంతు చిక్కని, మర్మమై ఉన్నటువంటి ఆ మహాదేవుడట నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడట. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరు అనుగ్రహించాడంటే ఆ క్రీస్తును మన కొరకు ఆ మహాదేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని అనుగ్రహించాడు? క్రీస్తును అనుగ్రహించాడు. కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎందుకు అనుగ్రహించాడు? ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. యేసు మహాదేవుడు, తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తన జనితైక కుమారుడైన యేసు ప్రభువును నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం చదివినటువంటి మూలవాక్యం ఏమి చెప్తుంది? 3:35 చూడండి. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఇప్పుడు ఆ క్రీస్తు చేతిలో ఏముంది? సమస్తము ఉన్నది. చెప్పండి, ఏముంది? సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని సమస్త అధికారము క్రీస్తుకు కలిగి ఉన్నది. సమస్త అభిషేకము కలిగి ఉన్నది. ఆయన తను పంపిన వానికట కొలతలేని అభిషేకమును ఇచ్చి ఉన్నాడట. ఆ క్రీస్తు శక్తివంతుడు. ఆ క్రీస్తు మరణమును జయించిన వాడు. ఆ క్రీస్తుని సమస్యలను ఓడిపోజేయుటకు అభిషేకము పొందినవాడు ఆ క్రీస్తు. ఆ క్రీస్తుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎందుకనగా సమస్తము ఆయనకు అనుగ్రహించబడి ఉన్నది ఆ క్రీస్తుకు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు నమ్ముచు, మీరు సేవించుచున్న, మీరు ఆరాధన చేస్తున్నా, మీరు పాటలు పాడి స్తుతిస్తున్నా ఆ క్రీస్తు ఎవరో మీకు తెలుసా? శక్తివంతుడైన వాడు. హల్లెలూయా. బీదలకు సువర్తమానము ప్రకటించుటకును చదువమ్మాయి.
బీదలకు సువర్తమానము ప్రకటించుటకును, చెరలోనున్న వారిని విడుదల చేయుటకును. హల్లెలూయా. చదవండి చదవండి చదవండి, స్పీడ్గా ఉండాలి. లూకా సువార్తలో కూడా ఉంటుంది కదా, 4:18 చదవమాయి. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను. చూడండి, చెరలోనున్న వారికి విడుదలను. హల్లెలూయా. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును చూడండి, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. మనము సేవించుచున్న ఈ క్రీస్తు మన చెరల నుండి మనల్ని విడిపించు దేవుడై ఉన్నాడు. మనము సేవించుచున్న ఈ క్రీస్తు మన గ్రుడ్డితనము నుండి, మన చీకటి బ్రతుకుల నుండి మనల్ని విడిపించి తేజోమయమైన రాజ్యములోనికి ప్రవేశించుటకు, మనల్ని ప్రవేశింప చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సేవించుచున్నవాడు సాధారణమైన వాడు కాదు. మీరు సేవించుచున్నవాడు అభిషేకమును పొంది ఉన్నవాడు. మీరు సేవించుచున్నవాడు అధికారమును కలిగి ఉన్నవాడు. మీరు ఆరాధించుచున్న ఆ క్రీస్తు మరణమును గెలిచిన వాడై ఉన్నాడు. మీరు ఆరాధించుచున్నటువంటి ఆ క్రీస్తు పునరుత్థానుడైన వాడై ఉన్నాడు. మీరు ఆరాధించుచున్న వాడైన ఆ క్రీస్తు మృతులను సజీవులుగా చేయు దేవుడై ఉన్నాడు. కాబట్టి మీరు భయపడవలసిన అవసరత లేదు, మీరు కృంగిపోవలసిన అవసరత లేదు, మీరు దిగులు చెందవలసిన అవసరత లేదు. మిమ్మును విడుదల చేయుటకు తగిన అభిషేకమును, శక్తిని, బలమును పరమ తండ్రి దగ్గర నుంచి పొంది ఉన్నవాడు ఈ క్రీస్తు. ఆ క్రీస్తు యందు మీరు విశ్వాసం ఉంచండి అని బోధిస్తున్నది బైబిల్. ఆ క్రీస్తు యందు మీరు విశ్వాసం ఉంచండి, ఆ క్రీస్తునకు విధేయులు కండి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలిగిన వాడుగా మారుతాడు. కాబట్టి మీరు సేవించుచున్న దేవుడెవరో మీకు తెలుసా? మీ సమస్యలన్నీ తొలగించు దేవుడై ఉన్నాడు. ఆమేన్. మీ వ్యసనములను భరించి వహించాడు, మీ పాప శిక్షను భరించిన వాడై ఉన్నాడు మీరు సేవించుచున్న క్రీస్తు. కయ్యను వంటి శాపములు మీ నెత్తి మీదికి రాకుండా అడ్డుగోడగా ఉన్నవాడు ఆయన. నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను కాపాడుచున్నవాడు ఆయన. అందుకే మీరు చెప్పాలి రోజు ఉదయం లేచి, యేసు నామమున ఏ కయ్యను శాపము నన్ను నేలకూడదు. యేసు నామమున ప్రతి కయ్యను శాపము, ప్రతి శాపము నా నుండి దూరమైపోవును గాక, నా పిల్లల నుండి దూరమైపోవును గాక, నా కుటుంబం నుండి దూరమైపోవును గాక, నాలో నుండి దూరమైపోవును గాక, ఈ శాపములన్నీ తొలగిపోవును గాక. డైలీ ఈ మాటలు పలుకుతున్నా కొలది దేవుని ఆత్మ మీ మధ్యలో సంచరిస్తూ మీలో పనిచేస్తూ ఉంటుంది. దేవదూతలు మీ పాదములకు రాయి తగలకుండా మీకు పరిచర్య చేస్తారట. దేవదూతలు పరిచర్య చేస్తారు. అందుకే మీ ప్రార్థనలు ఎంత శక్తి ఉందో తెలుసా? మీరు విశ్వాసం ఉంచి క్రీస్తు దగ్గర వేడుకున్న ఆ ప్రతి మనవిని ఆయన అంగీకరించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కనుక కుమార్తె, కుమారుడా, నీ విశ్వాసం ఎందుకు ఎండిపోతుందో ఈ మధ్యాహ్నం పరీక్షించుకో. ఈ కొంత సమయం మన మధ్యలో ఉంది. ఈ కొంత సమయంలో నిన్ను నీవు పరీక్ష చేసుకో. ఈ విశ్వాసం ఎందుకు ఎండిపోతుంది నీలో? ఎందుకు నీరు గారిపోతుంది నీలో? ఎందుకు శక్తిహీనుడవుతున్నావు? దేవుడు చెప్పి ఉన్నాడు, బలహీనుడు నేను బలవంతుడనని చెప్పవలెను. బలహీనుడుగా ఉన్నవారు ఇప్పుడు నేను బలవంతుడని చెప్పండి. ఎందుకనగా తండ్రి లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. సమస్తమును అప్పగించి ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. అసాధ్యమైన కార్యమేది కూడా లేదు. సమస్తము సాధ్యము, సాధ్యము, సాధ్యము. మీరు చెబుతూ ఉండండి,
ఆయనను మెడిటేట్ చేస్తూ ఉండండి, ఆయనను ధ్యానిస్తూ ఉండండి, ఆయనను ఘనపరుస్తూ ఉండండి, ఆయనను సేవిస్తూ ఉండండి. దేవుణ్ణి సేవిస్తూ దేవుణ్ణి ధ్యానిస్తున్న ఆ దావీదుకు గొలియాతు ఎలా కనిపించాడంటే చిన్నగా కనిపిస్తున్నాడు. అందరికీ గొలియాతు పెద్దగా కనిపిస్తున్నాడు, దావీదుకు మాత్రం చాలా చిన్నగా కనిపిస్తున్నాడు. ఇంకొక మోటు భాషలో చెప్పాలంటే రే నీవు కుక్కవే అని చెబుతున్నాడు. ఎంత ఘోరమైన విషయం! అంత శక్తివంతుడు, అన్ని మూరల పొడుగున్నటువంటి ఆ ఫిలిష్తీయుడైన గొలియాతు దావీదుకు మాత్రం చాలా చిన్నగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే దావీదు దేవుడు శక్తి కలిగిన దేవుడు కాబట్టి, ఆ దావీదు ఆ యేసయ్యను చూస్తున్నాడు కాబట్టి, ఆ దావీదు అధికారము కలిగిన అభిషేకము కలిగిన ఆ యేసును చూస్తున్నాడు కాబట్టి దావీదుకు దేవుడే గొప్పగా కనిపిస్తున్నాడు, గొలియాతు చాలా చిన్నగా కనిపిస్తున్నాడు. ఎంతమంది అయితే ఈ మధ్యాహ్న కాలం మీ సమస్యలను చూసేవారులారా యేసులో ఉన్న శక్తిని చూస్తే మీ సమస్య చాలా చిన్నగా కనబడుతుంది. యేసులో ఉన్న శక్తిని చూడండి, మీ సమస్యలు చాలా చిన్నగా మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరెవరు? మీరు దేన్ని చూస్తున్నారు? యేసును చూడండి. అధికారము కలిగిన యేసు, అభిషేకించబడిన యేసు, తండ్రి చేత పంపబడిన యేసు, చెర నుండి విడుదల చేసే యేసు, గుడ్డితనము నుంచి విడుదల చేసే యేసు, మనము సేవిస్తున్న యేసు శక్తిమంతుడు. నీ సమస్యను చూడకు, నీ సమస్యను చూచడం మాను, నీ ప్రభు అయిన యేసును చూడు. దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెబుతుంది ఒక గుడ్ న్యూస్, శుభవార్త చెబుతుంది. దేవుడు ఆ మహామండలములో, అంతులేని మండలములో, ఊహకందని ఆ సమీపించరానటువంటి తేజస్సులో వసించుచున్న ఆ మహాప్రభువైన ఆ లోకరాజు, ఆ చక్రవర్తి, విశ్వరాజ్యపు చక్రవర్తి అయిన ఆ మహాదేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తన కుమారుణ్ణి నీ కొరకు పంపి ఉన్నాడు. చప్పటి కొట్టి దేవుని నామాన్ని ఘనపరచండి. హల్లెలూయా. ఎంతకాలము మీ సమస్యలను చూస్తూ బాధపడుతూ ఉంటారు? ఎంతకాలము నీవు కృంగిపోతావు? నీకు జవాబునిచ్చుటకు పంపబడిన వాడు యేసు, నీకు జవాబునిచ్చుటకు అభిషేకమును కలిగిన వాడు యేసు, నిన్ను విడుదల చేయుటకు శక్తిమంతుడు అయిన వాడు యేసు. అందుకే బైబిల్ చెబుతుంది ఆయన యందు విశ్వాసముంచుడి. చదవమ్మాయి 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము కలిగిన వాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలిగిన వాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. నీవు విధేయుడవైతే జీవము చూస్తావు. నువ్వు కుమారుని యందు విశ్వాసం ఉంచితే జీవమును చూస్తావు. నువ్వు విధేయుడవై ప్రార్థన చేస్తే దేవుడు నీకు జీవమును చూపిస్తాడు. ఎన్నిసార్లు ఆయన సన్నిధానములో మోకరిస్తున్నావు? ఎన్నిసార్లు ఆయన నామమును ఘనపరుస్తున్నావు? ఎన్నిసార్లు ఆయన మాటకు విధేయుడవవుతున్నావు? అసలు విధేయత అనేది ఉందా నీకు? నిన్ను నీవు పరీక్షించుకోవాలి. విధేయత చూపితే హెచ్చించుటకు ఆయన సమర్థుడైన దేవుడు. ఆమేన్, ఆమేన్. హెచ్చించుటకు సమర్థుడైన దేవుడు, విడుదల చేయుటకు సమర్థుడైన దేవుడు, గ్రుడ్డితనమును తొలగించుటకు సమర్థుడైన దేవుడు. విధేయతను నేర్చుకుందువు గాక. విధేయత. ఈరోజు సంఘస్థులు ప్రార్థనలకు రారు, అవిధేయత. విశ్వాసం ఉంచరు, అవిధేయత. కనిపెట్టి ప్రార్థన చేయరు, అవిధేయత. బైబిల్ చదవరు, అవిధేయత. తమ పిల్లలకు బైబిల్ బోధించరు, అవిధేయత. ఆయన మార్గములను ఎరుగరు, అవిధేయత. అందుకే మీకు ఆ గొలి వంటి సమస్యలు పెద్దగా కనిపిస్తున్నాయి. దావీదు మాత్రం విధేయుడు. దావీదు దేవుణ్ణి సేవించేవాడు, దావీదు దేవుణ్ణి ఆరాధించేవాడు, దావీదు దేవుని లేఖనములను పరిశోధించేవాడు. కాబట్టి దావీదుకు గొలియాతు చాలా చిన్నగా కనిపిస్తున్నాడు. దేవుడు చాలా గొప్పగా కనిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ధ్యానమేమి? మీ ధ్యానము మీ సమస్యలా? మీ దేవుడా? మీ ధ్యానం ఎవరు? నీ సమస్యలనే చూస్తున్నావా? నీ దేవుణ్ణి చూస్తున్నావా? ఏది నీ ధ్యానం? పరీక్ష చేసుకుందువు గాక,
పరీక్షించుకుందువుగాక. నీవు సేవించేదెవరిని? ఇదిగో సమరయ స్త్రీ తన కుండను పగలగొట్టి ప్రభువుని పూజించుటకు, ప్రభువుని సేవించుటకు, ప్రభు వార్తను ప్రకటించుటకు తన నడుము కట్టుకొని ఊరిలోకి వెళ్ళి ఆయన గురించి చాటి చెప్పుచున్నది, ఆయనను ఘనపరుస్తున్నది ఆ సమరయ స్త్రీ. కానీ మనం పొద్దాక మన సమస్యలను వల్లిస్తూ ఉంటాం. నో 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 నో, యేసు నాథుడు శక్తివంతుడైన దేవుడు. హే హే, గొప్ప పర్వతమా, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఎంత మాత్రపు దానవు నీవో, ఎంత మాత్రపు దానవు. నా సేవకుడు, నేను అభిషేకించిన వాడు ఆ జెరుబ్బాబెలును నీవు అడ్డగించుటకు ఎంత మాత్రపు. నువ్వు గొప్ప పర్వతానివే కావచ్చు, కానీ ఒక్క మాట సెలవిస్తే చదును భూమిగా మారిపోతావు. ఒక్క మాట సెలవిస్తే చదును భూమిగా మారిపోతావు. హే గొప్ప పర్వతమా అని, ఓ గొప్ప పర్వతమునకు హెచ్చరికలు చేస్తున్నాడు దేవుడు. చప్పులు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాట సెలవీయగా తన ఉద్దేశం స్థిరపరచెను, ప్రమాణము చేసెను, తన కార్యాన్ని జరిగించెను. ఆనందమే యేసుతో జీవితం, ఆనందమే. చప్పలు కొట్టాలి. యేసుతో జీవితం, ప్రియుని సన్నిధానంలో నా ఆనందం ఆనందమే, మాటలతో చెప్పలేనిది ప్రియుని సహవాసమే, ప్రియుని సన్నిధానంలో నా ఆనందం ఆనందమే, మాటలతో చెప్పలేనివి ప్రియుని సహవాసమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున గనుడున్నాడనే ధైర్యమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున గనుడున్నాడనే ధైర్యమే. ఆనందమే యేసుతో జీవితం, ఆనందమే యేసుతో జీవితం. హల్లెలూయా, యేసుతో జీవితం ఆనందం. అందుకే కీర్తనకారుడు చెబుతున్నాడు. ఆ 2వ కీర్తన ముగిస్తున్నాను, అందరు కూడా శ్రద్ధగా చూడండి. 2వ కీర్తన చూడండి, 12వ వచనమును చూడండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకోకపోతే తండ్రి అయిన దేవునికి కోపం. ఎందుకంటే కుమారుని ప్రేమించి తనకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. ఆ కుమారుణ్ణి ఘనపరిస్తే తండ్రిని ఘనపరిచినట్టు, ఆ కుమారుణ్ణి సేవిస్తే తండ్రిని సేవించినట్టు, ఆ కుమారుణ్ణి ఆరాధిస్తే తండ్రిని ఆరాధించినట్టు, తండ్రి కుమారుని అందు, కుమారుడు తండ్రి అందు ఏకమై ఉన్నాడు. కాబట్టి ఆయనను మీరు ముద్దు పెట్టుకోండి. ఆ కుమారుడైన యేసును ముద్దు పెట్టుకునేంత భక్తి నీకుండును గాక. ముద్దు పెట్టుకొనుట అంటే ప్రేమించుట, ముద్దు పెట్టుకొనుట అంటే సేవించుట, ముద్దు పెట్టుకొనుట అంటే పూజించుట, ముద్దు పెట్టుకొనుట అంటే ఆరాధించుట. నీవు ఆరాధిస్తున్నావా? ఆ కుమారుడైన యేసును ఆరాధిస్తున్నావా? ఆ కుమారుడైన యేసును ముద్దు పెట్టుకుంటున్నావా? ఆ కుమారుడైన యేసును సేవిస్తున్నావా? పరీక్ష చేసుకో, ఆయనను ముద్దు పెట్టుకో. లేకపోతే ఉగ్రత నీ మీదకి వస్తుంది, లేకపోతే ఆ శాపాలు నీ మీదకి వస్తాయి, లేకపోతే ఆ పాపాలు నీ మీదకి వస్తాయి, లేకపోతే ఆ పాప శిక్ష నీ మీదకి వస్తుంది. ఆయన ముద్దు పెట్టుకో, సమస్తము విడుదల కలుగుతుంది. సమస్త చీకటి నుంచి నీకు విడుదల కలుగుతుంది. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయనను ఆశ్రయిస్తే నువ్వు ధన్యుడవుతావు. ఆ యేసును ఆశ్రయిద్దాం.
ఈ దినమున ఆయనకు విధేయులం అవుదాం, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఆయనకు విధేయులై బ్రతుకుదాం, ఆయనను ఆశ్రయిద్దాం. ధన్యుడుగా మారుదువుగాక. ఎలా మారాలి చెప్పండి? అన్యుడిగానా ధన్యుడిగానా? చెప్పండి. అన్యుడిగానా ధన్యుడిగానా? ధన్యముగా మార్చబడును గాక మన జీవితాలు. అందుకే ఆయనకు విధేయులు కావాలి. ఆయన యందు ఏముంచాలి? విశ్వాసము ఉంచాలి. ఉంటావా? విధేయుడవై ఉంటావా? విశ్వాసం ఉంచుతావా? ముద్దు పెట్టుకుంటావా? ఆయనను ఘనపరుస్తావా? ఆయనను సేవిస్తావా? ఆయనను సేవించేవారు ధన్యులవుతారు, ఆయనను ఆశ్రయించేవారు ధన్యులవుతారు. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. జీసస్, ప్రభా, నేను అవిధేయుడని అవుతున్నాను, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు ప్రభా. దేవా, నేను అవిధేయుడను కాకూడదు స్వామి. తండ్రి నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు. సమస్యలను చూసే వ్యక్తిగా నేను ఉండకూడదు ప్రభా, నిన్ను చూసే వ్యక్తిగా నేను ఉండటకు సహాయం